ఈ అబ్దుల్ బాసిత్ అంటే ఒకప్పుడు ఇండియా హై కమిషనర్ టు న్యూఢిల్లీ పనిచేశాడు అనమాట పాకిస్తాన్ నుంచి. ఈయన ఏంటంటే చాలా పెద్ద వార్నింగ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. అదేంటి, ఒకవేళ ఇన్ కేస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అటాక్స్ ది పాకిస్తాన్, ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తున్నట్టు ఇటు ఇజ్రాయెల్ అమెరికాలు పాకిస్తాన్ని అటాక్ చేస్తే మా దగ్గర అమెరికాను కొట్టగలిగే మిసైల్స్ లేవు, కాబట్టి మేము ఏం చేస్తాం, ఇండియాలో ఉన్న ముంబై ఆర్థిక రాజధాని ముంబై, ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ మీద న్యూక్లియర్ బాంబులను ఉపయోగిస్తాం అంటూ అతిపెద్ద వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్ నుంచి చాలా అటాక్లు వస్తాయి, చాలా వార్నింగ్లు వస్తాయి మనకి, కానీ ఇది చాలా విచిత్రమైన అటాక్ అనమాట. ఎందుకంటే ఇటు అమెరికా ఇజ్రాయెల్ పాకిస్తాన్ టార్గెట్ చేస్తున్నాయి, అదే జరిగితే మేము ఇండియాని అటాక్ చేస్తుంది. ఇది ఒక ట్విస్ట్ అనమాట. ఇంతవరకు భారత్ మా మీద అటాక్ చేస్తే మేమే అటాక్ చేస్తాం, కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ కలిసి మా మీద అటాక్ చేస్తే, మా న్యూక్లియర్ బాంబులు మా ఐసీబీఎంని టార్గెట్ చేసుకుంటే మేము ఇండియాని అటాక్ చేసేస్తాం, ముంబైని అదేవిధంగా న్యూఢిల్లీని అంటూ అబ్దుల్ బాసిత్ చెప్పడం జరిగింది. ఇది దారుణమైన వార్నింగ్ అనమాట. అంటే ఏంటి, భవిష్యత్తులో కూడా ఒకటి ఇంటర్నేషనల్ చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది చాలా డేంజరస్ కంట్రీ. అమెరికా ఉపేక్షించిన ఇజ్రాయెల్